మా లిటిల్ సజ్జన్స్ అండి, సజ్జన్ గురుకుల్ స్టూడెంట్స్. మన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం అంటే మా సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా మధ్యతరగతి వాళ్ళే. దానికి బడ్జెట్ దరిదాపుగా 5,50,000 వరకు అవుతుంది అని చెప్పేసి మేము కాల్కులేషన్స్ అన్నీ కూడా పెట్టి, మా అలవాటు ఏంటంటే ముందు మా కార్యకర్తలే ఆ డొనేషన్ ఎంతైతే వాళ్ళు ఇవ్వగలరో అంతా ఇవ్వాలి. మా ఓన్ మనీతోనే మేము చేయాలి కార్యక్రమాలు అనేది ఒక సిద్ధాంతం. ఎవరైనా మెచ్చుకొని మీరు చేసే కార్యం బాగుంది, మేము కూడా కాంట్రిబ్యూషన్ చేస్తామంటే మేము వాళ్ళ దగ్గర తీసుకుంటాం తప్ప మా కార్యక్రమాలు ఇవ్వండి, ఆ ఫోటోలు అవి పట్టుకొని జనాల దగ్గర తిరగటం అనేది మా పద్ధతి కాదు. అయితే గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ మేము ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టామో వీళ్ళిద్దరు కూడా కలిసి కొన్ని డబ్బులు దాచుకున్నారు. ఆ టీవీ కొనాలనే ఉద్దేశంతో కొంత డబ్బులు దాచుకున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి ఒక 5,000, ఈ అబ్బాయి 4,000 దాచుకున్నారనమాట టీవీ కొనుక్కోవాలని చెప్పేసి. ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ఇరువురు తీసుకొచ్చి 9,000 రూపాయలు దీనికి ఇచ్చారు. ఈ త్యాగశీలత నిజానికి వాళ్ళు ఏమీ మేము చెప్పలేము. జనరల్గా మా క్లాసెస్లో వచ్చే పిల్లలు అంతే, వాళ్ళు ఆ విధంగా ఇన్స్పైర్ అయ్యారు. నిజంగా వాళ్ళల్లో ఆ రకమైనటువంటి భావన వచ్చిందంటే అది వారి తల్లిదండ్రుల తర్ఫీదై కూడా ఉంటుంది కదా. ఈ సమయంలో వారి తల్లిదండ్రులను కూడా నేను వేదికపై రావాల్సిందిగా సవినగా కోరుతున్నాను. ఫస్ట్ డొనేషన్ అండి, వారి డొనేషన్తోనే అసలు మా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇలా వచ్చాను. ఖమర్ జహా అమ్మాయి, ఫజల్ గారు, వీరిద్దరి చాలా గౌరవ సంతానం. ఈ పిల్లలది ఇలా అయింది. ఆ తరువాత ఆ ఇరువురు తల్లిదండ్రులు కలిసి ఒక 25,000 తమ తరఫున వాళ్ళు కూడా దీనికి డొనేట్ చేయడం జరిగిందనమాట. ఖురాన్లో ఒక మాట ఉంటుంది, వమన్ నస్రు ఇల్లా మిన్ ఇందిల్లాహ్ అని. సహాయం అనేది దైవం తరఫునే వస్తుంది అనేది. అయితే దైవం ఎవరినోడు వాడుకుంటాడు కదా, ఆయన వచ్చి మనకి ఇవ్వడు కదా, వాడుకుంటాడు. ఆయన వాడుకోవడానికి తగిన హృదయం మన దగ్గర ఉందనుకోండి, మన ద్వారా పని చేస్తాడు ఆయన. అది కాబట్టి ఇక్కడ ధనికులై ఉండవలసిన అవసరం లేదు. సామాన్యులు మధ్యతరగతి వాళ్ళైనా కూడా వారి ద్వారా తన పని ఆయన చేసి చూపిస్తాడు. ఇది చాలా గొప్ప విషయం. చాలా ఇన్స్పిరేషన్ ఉంది వాళ్ళలో, ఆ ఫ్యామిలీలో. వారి ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్. అయితే వారికి మొమెంటస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను పిల్లలకి. సత్యనారాయణ గారు ఆ చివరనున్న ఆయన నా వియ్యంకుడు అండి. ఆయన ఆ వియ్యంకుడు గారి ఆత్మీయ తమ్ముడు రాయుడు గారు. అల్హమ్దులిల్లాహ్. Now I invite Visalakshi madam to felicitate those parents with the shalwa. Give them a big round of applause.